పన్నీరు జీడిపప్పు మసాలా కర్రీ డాబా స్టైల్లో ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. దీనికోసం పెద్దగా ఏం కష్టపడక్కర్లేదండి బాబు. కాస్తంత నూనెలో చిన్న చిన్నగా ముక్కలు కోసుకున్న పన్నీరు వేసుకుని కాసేపు అటు ఇటు కదుపుతూ ఉంటే మనం చూస్తుండగానే ఎర్రగా అయిపోతాయి. ఆ ఎర్రగా అయిపోయిన ముక్కల్ని ఓ ప్లేట్లో తీసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఎర్రగా వేగిపోయిన ముక్కల్ని ప్లేట్లో తీసేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఓ మీడియం సైజు ఓ 2 ఉల్లిపాయలు మిక్సీలో మెత్తగా పేస్ట్ పట్టేసుకోండి. కదుపుతూ ఉండండి, లేకపోతే అడుగున కొంచెం అంటుకుంటుంది మరి. తర్వాత 2-3 పచ్చిమిరకాయలు సన్నగా చీల్చుకుని అందులో వేసేసుకోండి. ఇది కాస్తంత మగ్గిపోయిన తర్వాత మీడియం సైజు ఒక 4 టమాటాలు తీసుకుని మిక్సీలో పేస్ట్ చేసేసుకొని అందులో వేసేసుకోండి. ఇది కలిపి కాసేపు తిప్పుతూ మగ్గబెట్టేయండి. ఇలా ఎర్రగా మగ్గిపోయి మనం చూస్తుండగానే దగ్గరికి వచ్చేది. అప్పుడు అందులో కాస్తంత జీడిపప్పు వేసుకోండి. మళ్ళీ కాస్తంత అటు ఇటు కదిపేయండి. కొంచెం పసుపు వేసుకోండి, కొంచెం కారం, 2 స్పూన్లు వేసుకోండి కారం. అవి కూడా కోసం మగ్గిపోయిన తర్వాత తగినన్ని వాటర్ పోసుకోండి. వాటర్ పోసి ఒకసారి బాగా కలిపేయండి, గ్రేవీలాగా వచ్చేస్తుంది. తర్వాత వేయించుకున్న ముక్కలు అందులో వేసేసుకోండి. పన్నీర్ ముక్కలు అండి. ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి స్లిమ్లో పెట్టేయండి. అలా కొంచెం దగ్గర పడిన తర్వాత ఒక స్పూను గరం మసాలా వేసేసుకోండి. కొద్దింత కొత్తిమీర చల్లేసుకోండి. చపాతీలకు, రోటీలకి, రైస్లకి మామూలుగా ఉండదు. మనం ఇంట్లో చేసామా డాబాలోంచి తెచ్చుకున్నామా అన్నట్టే ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.